ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ దేవర. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్‌కి డేట్ ఫిక్స్ అయిందని తెలుస్తుంది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మొదటి పాటను విడుదల చేయనున్నట్లు వినికిడి. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి అనిరుద్ ఎలాంటి మాస్ బీట్ ఇచ్చాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఎన్టీఆర్‌కి అనిరుద్ ఏ రేంజ్‌లో మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. దేవర నుంచి త్వరలోనే మాస్ జాతర చూడబోతున్నాం. ఈ మూవీ ఫస్ట్ సింగిల్‌కి ముహూర్తం ఖరారైందని సమాచారం. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా మే 20న మొదటి పాటను విడుదల చేయనున్నట్లు వినికిడి. ఎన్టీఆర్ లాంటి మాస్ హీరోకి అనిరుద్ ఎలాంటి మాస్ బీట్ ఇచ్చాడోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. మరి ఎన్టీఆర్‌కి అనిరుద్ ఏ రేంజ్‌లో మ్యూజిక్ ఇస్తాడో చూడాలి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా సైఫ్ అలీ ఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే దేవర నుండి విడుదలైన టీజర్ ఏ రేంజ్‌లో ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టీజర్‌లో ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్‌కి ఆడియన్స్, అతి ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అయితే ఏప్రిల్ 5నే థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాల వల్ల అక్టోబర్ 10కి పోస్ట్‌పోన్ అయింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అదేంటంటే ఈ సినిమా కోసం అదిరిపోయే మాస్ ఐటెమ్ సాంగ్ సెట్ చేశాడట కొరటాల. ఆ పాటకు అనిరుద్ అందించిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండనుందట. అయితే ఈ పాటలో ఎన్టీఆర్‌తో చిందేసేందుకు పూజా హెగ్డేను ఫిక్స్ చేశారట మేకర్స్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్టీఆర్, పూజ జంటగా నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు మరోసారి ఆ సక్సెస్ కాంబోను రిపీట్ చేస్తూ దేవర కోసం పూజని తీసుకున్నారట మేకర్స్. ఇక పూజ కూడా గతంలో రామ్ చరణ్‌తో రంగస్థలం సినిమాలో 'జిగేల్ రాణి' ఐటెమ్ సాంగ్ చేసింది. ఇప్పుడు మళ్ళీ ఎన్టీఆర్‌తో చేస్తున్న ఈ ఐటెమ్ సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని, దేవర సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తుందని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.